పార్కింగ్ ఎవరు చేసిండో కానీ బండి మాత్రం లేదు. ఏంటంటే అనేది ఎడుతున్నారు. రోజు పొద్దుగాల ఈ బండి ఎత్తుకోవాలంటేనే కష్టమైపోతుంది. కొత్త వాళ్ళు పార్కింగ్ వస్తే గిట్లే ఉంటుంది. బండి దొరకాలంటే ఈ గ్రౌండ్ మొత్తం ఏడ తిరుగుతాము. వీడికి ఓపిక లేక మేము ఉంటే రాత్రనక పగలనక కష్టపడుతుంటే ఒక్కొక్కరు అర్థం చేసుకోకుండా ఏం చేసుకోకుండా ఆ బండి నెంబర్ ఎంత? గది 2037. నా బండి ఎక్కడుంది, నేను ఎక్కడ తిరగాలే చెప్పుడు. అంత ఆగమాగం తిరగాలి. ఇప్పుడు బండి ఎత్తుకోవాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ పెద్ద గ్రౌండ్ లో ఏడ ఎత్తుకుంటాం చెప్పు. అసలు ఏం చేయాలి? అసలు అగో బండి ఏడుందో కూడా తెలుస్తలేదు. వీళ్ళు ఏడ పెడతారో అర్థం కావట్లేదు. అక్క నా బండిరా ఏడ పెట్టిండ్రా, టైం అవుతుందిరా. మళ్ళీ ఆడిపోతేనేమో లేట్ అయిందని ఫైన్ల మీద ఫైన్లు వేస్తారు. చెప్పుకోలేని కష్టాలు గిట్లున్నాయి. ఏం చేయాలి చెప్పు? వీళ్ళు ఎప్పుడు ర్యాంప్ కాడ పెట్టే నా బండి, ఈసారేమో ర్యాంప్ కాడ లేదు. ఈ కొత్త వాళ్ళకి చెప్పరు, వీళ్ళు చెయ్యరు. ఏం చేయాలి? పార్కింగ్ మళ్ళీ పార్కింగ్ కాడ చెప్పి మొత్తుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఇట్టట్లేదా అట్టట్లేదా అంటారు. ఏడో ఎత్తుకోవడమే సరిపోతున్నది. పొద్దుపో దొరికిందా లేదా బండి? బండి దొరికిందంట. ఇంకా నా బండి దొరకడం కష్టం. मेरा टारस किधर है, मेरा गाड़ी किधर है, అప్పుడు తో రుక్కో జరా. దొరికేటట్లా లేదు, ఆగమాగం తిరిగేటట్లా ఉన్నది ఈ రోజు మొత్తం. ఓరు దేవుడా, చూస్తున్నారా ఎంత పెద్ద గ్రౌండ్. ఆ కింది నుంచి మొత్తం నింకుట వచ్చిన. ఇప్పుడేమో మళ్ళీ అంతా తిరుగుతున్నారు. పోయేటప్పుడు చూసుకుంటూ వచ్చిన ఇల్లు ఎక్కడ పెడుతున్నారా అని. అయినా దొరకట్లే. ఏం చేయాలి చెప్పండి? పొద్దున్న వచ్చినాక పొద్దున్న ఇది ఒక వాకింగ్ అయిపోతున్నది నాకైతే. రోజు తిరిగి మా ఘోరం అనిపిస్తుంది. ఇవి అన్ని ఛార్జింగ్ పాయింట్లు. ఇవి అంతా ఈ ఛార్జింగ్ పాయింట్లో మాత్రం బండి లేదు. ఇక్కడ చూస్తేనేమో ఈడ లేదు. నా బండి అయితే మారదు గైస్, ఎందుకంటే పర్మనెంట్ బస్ అనమాట. అది 2037 అట్లా ఉంటుంది మనతో. మామూలుగా ఉండదు. కానీ బండి ఏడ విట్టిర్రు వీళ్ళు. ఏం లెక్క. అదేమో కాదు, ఇది కాదు. ఒక్కొక్కసారి ర్యాంపుల మీద కూడా వారేస్తారు. బస్సు దొరకట్లేదా? ఏం చేయాలి చెప్పు? ఏడ విట్టిన 2037 యానా ఉంటే చెప్పు జరా. 2037 मेरा गाड़ी किधर है. ఎవరిని అక్క ఇట్లేదు కూడా లేదు. బండి ఏడుంది మై బండి? వేర్ ఇస్ మై బస్? గో టు మై బస్. బా ఈ రోజు ఎత్తుకోవాలంటే టైం అయింది. అయిపోయా 10 నిమిషాలు. ఇంకేడా అయ్యా? ఓ బాలరాజు ఎక్కడ కూర్చున్నారయ్యో. ఎంత తిరిగి వచ్చిన బండి మాత్రం లేదు. అది కాదు, ఎంత బీబిలేస్తున్నా అంటే మామూలు బీబిలేస్తలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మండిపోతున్నది. వీళ్ళు బండ్లు ఏడ పెడతారు.